నేను అనేక సందర్భాల్లో చెప్పాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చాలా బలమైనటువంటిది. వాళ్ళు తలుచుకుంటే ప్రతిది కూడా ఎవిడెన్స్తో సహా బయట పెడతారని చెప్పి చాలా సందర్భాల్లో నేను చెప్పాను. ఇప్పుడు టీడీపీ పార్టీకి చెందినటువంటి చేబ్రోలు కిరణ్ ఆ వ్యక్తి జగన్ గారి గురించి, భారతి గారి గురించి, ఆ ఫ్యామిలీ గురించి ఏదైతే మాట్లాడాడో ఆ మాటలు మాట్లాడిన తర్వాత వైసీపీ పార్టీ స్పందించిన తీరు, ఇన్ని రోజులు మీరు ఏం మాట్లాడినా సహిస్తూ వచ్చాము, ఏదైనా మాట్లాడితే కేసులు పెడతారని చెప్పి ఎందుకులే అని చెప్పి సహిస్తూ వచ్చాము, దేనికైనా ఒక హద్దు ఉంటుంది, ఆ హద్దు దాటినప్పుడు సహించేది ఉండదని చెప్పి ఈరోజు వాడు అనరాని మాటలు అన్నటువంటి క్రమంలో చాలా చాలా సీరియస్గా తీసుకున్నారు. వాళ్ళు సీరియస్గా తీసుకోవడం, వాళ్ళ రియాక్షన్ చాలా సీరియస్గా ఉండడంతో ఆ వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి అరెస్ట్ చేసేదాకా వెళ్ళింది. అది కూడా అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళ ఛానల్స్లో, ఆ టీడీపీలో పనిచేసేటువంటి వ్యక్తి. అంటే ఏ రేంజ్లో వాళ్ళు స్పందించారనేటువంటిది చూడొచ్చు. అయితే దీని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంకా ఆ వ్యక్తి ఎక్కడెక్కడ మాట్లాడాడు, ఏం మాట్లాడాడు దానికి సంబంధించి ప్రతిదీ కూడా కూపిలాగుతూ ఉంది. జగన్ గారిని తిట్టింది, రోజా గారిని తిట్టింది, గతంలో ఎవరైనా తిట్టారని దానికి సంబంధించి ఆ వీడియోలన్నీ కూడా వాళ్ళు సేకరిస్తూ ఉంటే వీళ్ళలో ఒక భయం అనేటువంటిది ఉంది. ఎందుకు మాట అంటున్నానంటే, ఇప్పుడు వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ కానీ, షార్ట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా జగన్ గారు తిట్టినటువంటి వీడియోలకు సంబంధించి ప్రతిది కూడా డిలీట్ చేశారు. మేబీ ప్రైవేట్లో పెట్టి ఉండవచ్చు. ప్రతిది కూడా ఎక్కడే లేదు. నేను చాలా వీడియోలు వెతికాను, ఎందుకంటే నేను కూడా చాలా సందర్భాల్లో చూశాను. వాటిని నేను వాయిస్ వినిపిస్తాను నేను ఒక వీడియో చేసేటప్పుడు. అట్లా కొన్ని నేను లింకులు తీసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఓపెన్ చేద్దామని చూస్తే అది ప్రైవేట్లో కనిపిస్తూ ఉంది. అంటే వాళ్ళు భయపడ్డారా లేదా అంటే వైసీపీ పార్టీ భయం రుచి ఎలా ఉంటుందనేది చూపించింది. సో ఈ దెబ్బతో ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ బ్లాక్ ఛానల్ ఉంది, ఈ ఛానల్కి సంబంధించి ఆ నడిపిస్తున్నది ఎవరు, దీని వెనుక ఎవరున్నారో దానికి సంబంధించి ఐటీడీపీలో పనిచేసేటువంటి ఒక మెయిన్ సీనియర్ అయినటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తిది ఛానల్ అంటే ఆ వ్యక్తి పోస్ట్ చేశాడు, ఈ ఛానల్కు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఈ ఛానల్తో నాకు కనుక లింకు పెడితే నేను చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటానని చెప్పి ఆ వ్యక్తి పెట్టాడు. అంటే దీని అర్థం ఏంటి? దీని వెనక ఏముంది? వైసీపీ భయం అయితే కనిపిస్తూ ఉంది కదా. నీకు సంబంధం లేనప్పుడు, ఆ ఛానల్తో నీకు సంబంధమే లేనప్పుడు నువ్వు అయిపోయింది, దాని గురించి మాట్లాడకూడదు. కానీ నువ్వు భయపడుతున్నావంటే ముందే అనమాట, ఇది నాకు సంబంధం ఉంది, సో మీరు నా జోలికి రాకూడదు, నేను అధికారంలో ఉన్నాను, నన్ను కనుక గెలికితే ఖచ్చితంగా మీ మీద కేసులు పెట్టిస్తానని చెప్పి వీళ్ళని భయపెట్టిస్తా ఉన్నాడు. వీళ్ళు ఎంత భయపెట్టిస్తే వైసీపీ పార్టీ వాళ్ళని ఇంకా అంత భయపెట్టించింది. ఎందుకంటే ఆ వ్యక్తి ఏదైతే మాట్లాడిన తర్వాత ఇప్పుడు కిరణ్ మాట్లాడినటువంటి వీడియోలు కానీ, ఆ పోస్టులు కానీ అవన్నీ కూడా ఆ మాట్లాడినటువంటి వ్యక్తి పోస్ట్కి కౌంటర్ ఇచ్చారు. ఇదిగో నీ వెబ్సైట్లో నీ పేరు పెట్టుకొని నువ్వు ఈ కిరణ్ మాట్లాడినటువంటి వీడియోలు నువ్వు పోస్ట్ చేసావా లేదా, ఇది నిజమా కాదా, మరి నీకు సంబంధం లేదని ఎట్లా అంటావు అని చెప్పి వీళ్ళు గట్టిగానే కౌంటర్ ఇస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ అధికార పార్టీ ఏ రకంగా ఇలాంటి వ్యక్తులను పోషిస్తూ ఉంది. వీళ్ళకు చాలామంది అంటారు డిజిటల్ స్క్రీన్లు ఇవ్వడం కానీ, కొంతమంది జీతాలు కూడా పే చేయడం కానీ టీడీపీ పార్టీ చేస్తూ ఉంది. సో ఆ రకంగా చేస్తున్నారు కాబట్టి, ప్రోత్సహిస్తున్నారు కాబట్టి, అధికారంలో ఉన్నాం కదా మనని ఏమి చెయ్యరనే ఉద్దేశంతోనే వీళ్ళు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారనేటువంటి అభిప్రాయాలు ఇప్పుడు గట్టిగానే వినిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు వైసీపీ పార్టీ గట్టిగానే సేకరించి వాళ్ళ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఉంది. ఇంకొకటి ఏంటంటే, మొన్ననే ఒక వీడియో కూడా చేశాను నేనేంటి ఆ వీడియో పోస్ట్ చేయలేకపోయాను. అందులో రోజా గారి గురించి, రోజాని అరెస్ట్ చేసిదే ఆ జైల్లో పెడితే ఎవరో మన బైరెడ్డి కానీ, అదేవిధంగా విడుదల రాజ్యాన్ని వీళ్ళందరినీ అరెస్ట్ చేసి కంచం మంచం, పలానా ఊరు నుంచి, పలానా విశాఖ నుంచి స్వీటు, పలానా నుంచి మల్లెపూలు, ఇట్లా చాలా అంటే చాలా వల్గర్గా మాట్లాడాడు. ఆ వీడియో నేను ఇప్పుడు ఓపెన్ చేద్దామంటే అది కూడా ప్రైవేట్లో ఉంది. సో ఇట్లా చాలా ఛానల్స్లో, అన్ని ఛానల్స్ కూడా పాయింట్ బ్లాక్ కూడా నేను ఓపెన్ చేసి చూశాను. అందులో ఈ జగన్ సంబంధించిన వీడియోలు ఏమీ లేవు. ఇంకా వేరే ఛానల్స్ ఓపెన్ చేస్తే కూడా అదే రకంగా ఉన్నాయి. అంటే వైసీపీ భయం పుట్టించిందా లేదా? మరి మీరు భయమే లేదన్నారు అనుకోండి, మాకు సంబంధం లేదన్నారు అనుకోండి, ఎందుకు ప్రైవేట్లో పెట్టారు, ఎందుకు డిలీట్ చేస్తారు? మరి అవి అలాగే ఉంచవచ్చు కదా తప్పు లేకపోతే. కానీ డిలీట్ చేశారంటే తప్పు వీళ్ళు చేసినట్టు, వైసీపీకి వాళ్ళు భయపడ్డట్టు లెక్క. మొన్న ఒకడు ఎవడో చేశాడు, ఇది సీమరాజకు వణికిపోతున్న వైసీపీ అని చెప్పి. ఇప్పుడు వణికిపోతారు ఖచ్చితంగా, ఎందుకంటే వీళ్ళు కూడా చాలా చాలా సీరియస్గా తీసుకున్నారు. వైసీపీ పార్టీ నాయకులే సీరియస్ అవుతూ ఉన్నారు పార్టీ అధిష్టానం పైన. ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారని చెప్పి సీరియస్ అవుతున్నారు. కొంతమంది టీడీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు, నాకు తెలిసినటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది మాట్లాడినప్పుడు ఈ రకంగా ప్రోత్సహించడం వల్ల నష్టం జరిగింది వాళ్ళకి. సో ఇక్కడ వీళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో వీళ్ళు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడారు. కానీ వీళ్ళకు ఉన్నటువంటి మీడియా తక్కువ కాబట్టి వీళ్ళు వాళ్ళ గురించి చెప్పుకోలేకపోయారు. కానీ ఇక్కడ టీడీపీ పార్టీకి బలం ఎక్కువ కాబట్టి వాళ్ళు చెప్పుకోగలిగారు. సో ఇది రెండు పార్టీలకు మంచిది కాదు. ఇక టీడీపీ పార్టీ కూడా మేము చెప్తా ఉన్నాం, ఇలాంటి మంచిది కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఏదైనా నడుపుతా ఉన్నారో అది ప్రజల్లో వ్యతిరేకత వస్తూ ఉంది, కాబట్టి మనం దీన్ని కంట్రోల్ చేయాలి వద్దని చెప్పినా కూడా మరి వినేటువంటి పరిస్థితిలో లేరు అని చెప్పి వాళ్ళ పార్టీ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దానికి ఎగ్జాంపుల్సే ఈరోజు జరిగినటువంటి తీరు. సో ఇదే కాదు, గతంలో కూడా జగన్ గారిని తిట్టించడం కోసం, భారతి గారిని తిట్టించడం కోసం కొంతమందికి క్వార్టర్ మంది ఇప్పించి కూడా వాళ్ళని చేత తిట్టించి వీడియోలు చేయించారని దాన్ని కూడా వాటికి సంబంధించి కేసులు కూడా అయినాయి. కొంతమంది అండర్ గ్రౌండ్లో ఉన్నారు అప్పుడు గతంలో కొంతమంది. అంటే టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఎలక్షన్స్కి 1.5 year ముందు మరి పబ్లిక్ బైట్స్ తెచ్చేటప్పుడు ఆ రకంగా చేశారు. అప్పుడు కూడా జరిగింది ఇట్లా. సో అప్పుడు కూడా ఏదో ఇంకా పొరపాటు జరిగిందని చెప్పి లోపల వాళ్ళు రాజీకి వచ్చి వదిలేయండి అని చెప్తే వాళ్ళని వదిలేశారు. వాళ్ళ అధికారులకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ గురించి వైసీపీ పార్టీ ఎక్కడ కూడా పట్టించుకోలేదు, వదిలేశారని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నారు. సో ఇలాంటివన్నీ వదిలేయడం వల్లే, ఈ రకంగా చేయడం వల్లే, కేసులు పెట్టకుండా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల వీళ్ళు రెచ్చిపోతున్నారనేటువంటి కామెంట్స్ ఇటు వైసీపీ పార్టీ నుంచి కూడా వస్తున్నాయి. కేసులు పెట్టడం వల్ల ఎంతో కొంత వాళ్ళలో భయం ఉండి కొంత ఇట్లాంటి మాటలు మాట్లాడడం మాత్రం తగ్గిస్తారు. లేకపోతే ఇంక ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ రెచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మరోసారి తన సత్తా అయితే ఈ విషయంలో చాటింది. ఇక సహించేది ఉండదని చెప్పి గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఆ భయం వాళ్ళల్లో కూడా మొదలైంది. దానికి ఎగ్జాంపుల్స్ జగన్ గారి కోసం చేసిన వీడియోలన్నీ ప్రైవేట్లో పెడతా ఉన్నారు. సో చూద్దాం రానున్న రోజుల్లో ఇంకా ఏం జరుగుతుందని దానికి సంబంధించి.